7వ కీర్తన చదువుకున్నాం. మొదటి నుంచి చివరి వరకు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్య జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దేవుడు లేఖనమును ఆశీర్వదించును. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనము. ఎవరిని కరుణింతును వానిని కరుణింతును, ఎవడి ఏడల జాలి చూపుదునో వాని ఏడల జాలి చూపుదును. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితకతొక్కును. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోగుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేయును. 1 Corinthians chapter 15 verse 33. Do not mislead. Bad company corrupts good character. 1 कोरिन्थियों 15 अध्याय 33 वचन. दोगाना खाना बुरी संगति अच्छे चरित्र को बिगाड़ देती है. 1 कोरिन्थियों 19 ಅಧ್ಯಾಯ 33 ಒಕಾನ. ಮೋಸ ಹೋಗ ಹಾಗರಿಗೆ ದುಸ್ಸಹವಾಸ ಒಳ್ಳಿ ನಡವಳಿಕೆಯನ್ನು ಕೆಡಿಸುತ್ತಾರೆ. అలాగనే అతను మా విద్యార్థులు అనేక మంది అతన్ని ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో తిరిగి దేవా మీ సన్నిధికి వచ్చి నేను మహిమపరుస్తున్నాను. శాంతిని బట్టి అతని బెదిసిని బట్టి దేవా నీకు ఎంతగానో స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యోహాను మీరు దీవించండి ప్రభా, స్తోత్రం మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. లంతని బట్టి స్తోత్రం. ఉద్యోగ రీతిగా ఎక్కడున్నప్పటికీ నీ బిడ్డలకు ఇచ్చిన దేవుని భయం, జ్ఞానం, వివేకాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. నేను ఆనందించడమే నిజమైన ఆనంద ప్రభా, మీ ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం తండ్రి. స్తోత్రం. అలాగనే చంటి బిడ్డ తల్లందరూ కూడా మీ జ్ఞానాత్మతో నింపండి. ముఖ్యంగా పవన్ విషయంలో మీరు చేసిన వేళకు ఎంత స్తుతించా కూడా తక్కువే. దేవా నిరాటంకంగా వివాహం జరగడానికి మార్గం చావడం చేదుగాక. సాధారణ కుక్తులు వేసినప్పుడు గద్దించి పాతలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలో వాక్శక్తితో మీరు మార్చండి. చిన్న బిడ్డలకు ఎంత చక్కగా లేఖన భాగాలు చెప్పగలిగినందుకు నేను స్తుతిస్తున్నా. బయట వెపన్స్గా మీరు వాడుకోండి. వీళ్ళు క్లాస్ పాస్, స్కూల్ ఫస్ట్ రావడానికి మీరు ప్రయత్నించండి. ఎంతలో వారి జీవితాలు మీరు రచ్చమని ప్రార్థిస్తున్నా. స్తోత్రం దేవా, మూల స్తంభంలాగా మీరు ఉండబోతున్నందుకు మేము స్తుతిస్తున్నాం. నీ గాయపన్నస్తం మాకు తోడుగా ఉంచినందుకు మేము స్తుతిస్తూ మమ్మను మా ఆత్మను మీ చిత్రకే సమర్పిస్తూ నజరేనా యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏంటంటే యెహోవాను కూర్చున్న జ్ఞానం. ఏంటి చెప్పండి? మళ్ళీ చెప్పాలా? ఎందుకంటే ప్రపంచంలో చాలా జ్ఞానాలు ఉన్నాయి. ఏమేమి జ్ఞానాలు ఉన్నాయి? దయ్యముల బోధ ఎందు బోధ ఉంది, దయ్యముల జ్ఞానం ఉంది, తత్వ జ్ఞానం ఉంది కదా. తర్వాత ఇంకా మాంత్రిక శక్తులకు వాళ్ళకు సంబంధించిన జ్ఞానము వాళ్ళకు, క్షుద్ర శక్తులకు వాళ్ళకు సంబంధించిన జ్ఞానము వాళ్ళకు ఉంటుంది. తర్వాత ఇంకొక జ్ఞానం ఏంటంటే ఇది అంటే రెండింటికి రివర్స్ అనమాట. అట్లా దైవికమైన జ్ఞానం కాదు, ఇట్లా భూ సంబంధమైన జ్ఞానం కాదు. కుయుక్తిగా పాపం చేయడానికి యుక్తిగా చేసేటటువంటి జ్ఞానం. అంటే ఎవరికి కనపడకుండా కాపీలు కొట్టడానికి జ్ఞానం. ఎక్కడెక్కడ కాపీలు పెట్టుకోవాలా, ఎక్కడెక్కడ ముందరనే ప్యాంట్లలో కానీ లేకపోతే అది మనకు ఉన్నటువంటి ఫ్రాక్స్లో లోపల జోబులు పెట్టుకుని ఉంటారు కదా. జోబులు పెట్టుకొని చిన్నగా అనమాట. ఇంకా కొంతమంది పనులు చేసేటువంటి బంగారు గనుల్లో పనిచేసే వారికి వాళ్ళకు ఇంకొక రకమైన జ్ఞానం. వాళ్ళకు ఆ కొప్పులలో చిన్నవి పెడదామా బంగారం ఏమన్నా దొరికితే, ఇంకా రకరకాలుగా ఇంకా అవి ఎక్కడైనా పట్టుకుంటారేమని కొందరు మింగేసింటారు. మింగేస్తే కూడా తెలుస్తుంది కదా, ఆపరేషన్ చేసినా పర్వాలేదు, ఆపరేషన్కి ఎంతో వేయచ్చు. ఇట్లా నీచమైన విధానంలో, వేరే వాళ్ళను వంచే విధానంలో, వేరే వాళ్ళను మోసం చేసే విధానంలో మోస సంబంధమైనటువంటి జ్ఞానం, అక్రమమైన మార్గంలో నడిచే వారికి ఆ విధమైనటువంటి జ్ఞానం. ఇంకా విద్య సంబంధంగా చాలా మందికి బుక్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. పుస్తక పురుగులు అంటారు కదా, వాళ్ళని ఒకటే చదువుతుంటారు కానీ వాళ్ళకి ఏ జ్ఞానం ఉండదు, దైవికమైన జ్ఞానం ఉండదు. అర్థమైతే పుస్తక పురుగులే వాళ్ళు.
కానీ ఎంత చదివి 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 అధికమైన విద్యాభ్యాసం చేయడం వల్ల ఏమొస్తుంది? వ్యర్థాన్ని. ప్రసంగిలో తేటగా రాయబడింది. అంటే వాళ్ళు దేవుడు, అవును కదా మాకు దేవుడు సృష్టికర్త అయిన దేవుడి గురించిన జ్ఞానం మాకు అవసరము, అదే నిజమైన జ్ఞానము. ఈ తత్వ జ్ఞానము, ఈ యొక్క బుక్ నాలెడ్జ్ ఇదంతా వేస్ట్ అని అనుకోని విధానంలో దేవుని పైన ఎవరు ఆధారపడతారో వాళ్ళు ఖచ్చితంగా దేవుడు ఉద్యోగాన్ని ఇస్తాడు, విద్యలో మంచి రాణించే విధానంలో ఉంటాడు, వాళ్ళ యొక్క చేస్తున్న పనిలో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, వాళ్ళ సంఘములో, సమాజంలో, ఇంట్లో అనేక మంది దగ్గర ప్రశంసలు పొందుకుంటారు. ఎవరంటే దైవికమైన జ్ఞానం ఉండేవాళ్ళు. అలాగనే విద్య సంబంధమైన జ్ఞానం ఉండదు కనుక దాంతో కూడా ఇది ఉండాలి. ఇది ఫస్ట్ ప్రయారిటీగా. మొదటి ఎవరైతే వాక్యం పట్ల తపన ఉంటుందో, ఇప్పుడు చాలామంది అంటుంటారు మేము రాత్రి పగలు చదివినాం, ఇన్ని రోజులు చదివినాం, అన్ని బుక్స్ తిరిగేసినాం, అది చేసినాం, ఇది చేసినాం, ఏమైనా అంటారు కానీ ఉద్యోగం రాదు. ఎందుకు అని క్వశ్చన్ వేసుకోవాలి. వాళ్ళంతా ఎక్కువ చదువుకపోయినా వాళ్ళకి ఎటు వచ్చిందో ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే దేవుని కనికరం. కాబట్టి దేవుని కనికరమే నిజమైన జ్ఞానం. తర్వాత దేవుడు ఆశీర్వదిస్తేనే నిజమైన ఆశీర్వాదం. ప్రపంచంలో ఆశీర్వాదము అని మనం అంటే వాళ్ళు దేవుడు వాళ్ళు ఆశీర్వదించినాడు అంటుంటారు. ఎందుకంటారు చెప్పండి? ఇంకా దేవుడు మళ్ళీ ఆశీర్వదించినాడు వాళ్ళు అంటుంటారు. దేవుడికి సమయం ఇచ్చిన ఇంకా దేవుని ఎందుకు భయభక్తి గలవాడు, ఇంకా ఇది మనకు ఆత్మీయంగా తెలిసిన వాళ్ళైతే దేవుని ఎందుకు భయభక్తి గలవాళ్ళు, దైవ జ్ఞానం అని అనుకుంటాం. మామూలుగా లోకస్తులు వాళ్ళకు ఈ బుక్ బైబిల్ సంబంధంగా ఏముండదు కానీ ఆ దేవుడు వాళ్ళు ఆస్వాదించినాడంటే ఎట్లా అంటున్నారు? వాళ్ళు ఆస్వాదించినాడంటే వాళ్ళు 2-3 మేడలు కట్టుకుంటే 2 కార్లు ఉంటే ఓ వాళ్ళకి గొప్ప దేవుడు దీవించినాడు అంట. అది కాదు ఆశీర్వాదం. మనకు 3 కార్లు ఉన్నా 100 కార్లు ఉన్నా ఆశీర్వాదం కానే కాదు అది. మనకి ఎన్ని మేడలు మిద్దెలు ఉన్నా కూడా ఆశీర్వాదం కాదు. మనం డాక్టరేట్ PhD చేసినా కూడా అది ఆశీర్వాదం కాదు అది. కానీ దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం అని ఒకరు అన్నారు. ఎవరన్నారు? కరెక్ట్, గాడ్ బ్లెస్ యు అన్నారు. 32వ అధ్యాయంలో జెనసిస్లో ఆయనకి ఏం తక్కువ లేదు యాకోబుకు. ఓ రాజుకున్నటువంటి అంత సంపాదించుకున్నాడు, ఎన్ని గొర్రెలు అసలు, అంత దాసీలు ఉన్నారు. అంత ఉన్నా కూడా ఏమన్నాడు యాకోబు అంటే రాత్రి వేళ దేవుడి దగ్గరికి వచ్చి దేవా నన్ను ఆశీర్వదించాలి. అదేంటి యాకోబు, నేను అప్పుడే నీకు ఆశీర్వాదం పొందుకున్నావు కదా, మీ నాయన ఆశీర్వించినాడు కదా, మీ అన్నది దోచుకున్నావు కదా, అక్రమంగా జయస్తుతం తీసుకున్నావు, మీ నాయనతో ఆశీర్వాదాలు వచ్చినాయి, ఓ ఎన్ని ఆశీర్వాదాలన్నీ ఆది కాలంలో బాగా రాయబడినాయి కదా, ఇంకా మళ్ళీ ఆశీర్వాదాలు ఏంటి నీకు అని అన్నాడు. కానీ అప్పుడు యాకోబు అన్నాడు అవి ఆశీర్వాదాలు కావు, అవి ఆశీర్వాదాలు కావని నేను వాటిని విడిచిపెట్టేసిన తండ్రి అయిన దేవా, వాటిని అన్ని పోండి, మీరంతా మా అన్న దగ్గరికి పోండి, మీరంతా మా అన్నకు సంబంధించిన వాళ్ళు, నాకేం కాదు, నేను ఒంటరిగా మిగిలిపోయాను. ఒంటరిగా మిగిలిపోయి ఎబ్బోకు రైలు దగ్గర దేవునికి సరెండర్ అయినప్పుడు అప్పుడు దేవుడు నువ్వు ఆశీర్వదించినంత మటుకు నేను నిన్ను బదలు కాక బదలు. నిజమైన ఆశీర్వాదం ఏందో యాకోబు తెలుసుకున్నాడు. ఓ ఈ సంపద, ఈ పశువులు, ఈ భార్య పిల్లలు ఇవన్నీ నిజమైన ఆశీర్వాదం కాదు. ఇదంతా క్షణికం. ఇప్పుడు మా అన్న వచ్చి పడి వీళ్ళందరూ తీసుకుపోతారు అంతే కదా, ఇదంతా నాదిరా, నా దేశం నువ్వు తీసుకున్నావు మరి అనుకోని దౌర్జన్యం చేసి తీసుకునే హక్కు కూడా ఉంది అక్కడ. అందుకనే ఏమన్నాడు, వాళ్ళన్నా బలంతాన్ని చేసి తీసుకునే బదులు వీళ్ళంతా నీ దాసీలని చెప్పమన్నాడు. ఇదిగో నీ దాసి అయినా లేయా, నీ పిల్లలు నీ అని దాసి అన్నాడు. ఇది మర్దలని చెప్పలా అక్కడ, నీ మర్దలని చెప్పలేదు కానీ నీ దాసి అయినా లేయకు ఉన్న పిల్లలు, నీ దాసి అయినటువంటి జిల్బాకు పుట్టిన పిల్లలు, నీ దాసి అయిన రహేల్కు పుట్టిన, ఇట్లా చెప్పినాడు. అసలు ఎప్పుడు ఎంత ఇది చూడండి యాకోబు, అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చింది. అందుకనే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షగా తండ్రి అనే దేవుడు తనకు తానుగా నీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే మనం అలోన్గా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు. ఎందుకంటే నాకు 2 రోజుల నుంచి అస్సలు నిద్ర రావట్లేదు. ఈ చిన్న పిల్ల అసలు ఎంత అంటే ఇంకా బాగా ఏడ్చేస్తున్నాను. 2 డేస్ 10th క్లాస్ పిల్లలు ఎంత నీచమైన ఆలోచన ఎట్లొస్తాయి బ్రహ్మ. రోజుకొక వార్త, ఇంట్లో ఉన్న సొంతం చిన్న పిల్లలు పాడేది ఇవన్నీ వింటుంటే అవన్నీ ఒక రకంగా ఉంటే అసలు ఒక స్టూడెంట్స్ అయింది ఇలాగా వాళ్ళలో లెక్చరర్ పైన చెడ్డ ఆలోచన రావడం అంటే ఎంత నీకు ఉండకపోతా. అది అంటున్నారు మళ్ళీ స్టూడెంట్స్, ఓసారి స్టూడెంట్స్ అంటారు, ఓసారి కాదంటే ఏదైనా ఎనీవో
కానీ వాళ్ళు డ్రగ్స్గా అడిక్ట్ అయినటువంటి విషయం 10వ తరగతి పిల్లలు, ఇంకా మనకు తెలిసి 7వ తరగతి పిల్లలు కూడా ఉంటుంటారు. ఇవన్నీ విన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే వీళ్ళకి దేవుని జ్ఞానం ఉంటే ఇలా చేయాలి. అపవాది వాళ్ళను లోబర్చుకొని భూ సంబంధమైన జ్ఞానంలో వాళ్ళు కుయుక్తిపరులైన ఆ చేసే వాళ్ళ స్టూడెంట్స్ ఎవరో వాటెవర్ ఇట్ మేబీ మనకి ఇంకా అవన్నీ కరెక్ట్ తెలియదు, ఒకసారి ఒకటి చెప్తారు. కానీ వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉంది అంటే సీసీ కెమెరాలు దొరకకుండా చూడండి ఎంత నీచమైన అంటే పాపము చేయడానికి ఎన్ని యుక్తులు ఉన్నాయి. అందుకనే హబక్కూకు ఒగరుస్తూ ఉన్నాడు, ఇంత అన్యాయం జరుగుతుంది, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అని. దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు, సమయాన్ని చూసి మనం బ్లెస్ చేసేవాడు, సమయాన్ని చూసి దుష్టులకు శిక్ష ఇచ్చేటటువంటి వాడు. అందుకని ఇక్కడ ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగంలో కూడా ఏమని చూడండి, 12వ వచనము, నరహత్య చేయడం చేత పట్టణమును కట్టించడానికి ఏంటి శ్రమ. ఇప్పుడు వాడు ఎవడైనా కానీ చంపినవాడు ఖచ్చితంగా బయట పడతాడో, ఖచ్చితంగా నరకం అంతే వాడికి. తర్వాత వాళ్ళకి ఒక్కరికే కాదు, వాళ్ళ వంశానికి, వాళ్ళ బంధువులకు, అందరికి, వాళ్ళ ఇంట్లో ఎవరికి పెళ్లి కావాలన్నా కూడా కష్టమే. వీడు ఫలానా వాళ్ళ హత్య చేసినవాడు అని చెప్తారు. అందుకని ఇక్కడ శ్రమను ముందే రాశాడు, ఇవన్నీ ముందే పరిశుద్ధాత్మదేవుడు రాశాడు. కానీ ఇది దైవికమైన వీళ్ళకి తెలిసిన వాళ్ళకు నరహత్య చేయకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ప్రకటన 21:8 నరహంతకులు ఎక్కడుంటారంట, నరకగిరిగంట. పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధం జరిగించే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉంటారు. అది ఎలాంటి నరక యాత్ర అంటే 24 గంటలు బాధనే అనుభవించారు. 24 గంటలు కాలుతూనే ఉంటారు, చావని చచ్చిపోరు, కాలుతుంటారు. మళ్ళీ పురుగులు వస్తుంటాయి ముక్కులో నుంచి, ఒక రంధ్రం నుంచి పోయి ఇంకొక రంధ్రం నుంచి వస్తాయి, ఒక చెవుల నుంచి పోయి ఇంకో చెవుల నుంచి వస్తాయి, ఒక కళ్ళ నుంచి ఇంకో కళ్ళలోకి వస్తాయి, వీర విహారం చేస్తుంటాయి పురుగులు. ఎవరికైనా పురుగులు పడినాయని ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. మరి ఇక్కడ శరీరం అంతా పురుగులు వస్తాయి. ఎంత ఇదిగా చిన్న శరీరంలో ఎన్ని చిన్న చిన్న రంధ్రాలు కదా, ఈ రంధ్రాలంతా కూడా పురుగులు వీర విహారం చేస్తుంటాయి, బయటకు వస్తుంటాయి, పోతుంటాయి. అంత నీచమైన పరిస్థితి రాకూడదని దేవుని పిల్లలు భయపడి దేవుని యందు భయభక్తి కలిగి ఉండి దేవుని జ్ఞానాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అందుకే యెహోవాను కూర్చుంటే జ్ఞానము వాళ్ళకు లేకపోవడం బట్టే ఇలాగ తయారవుతున్నది. హోషేయ అంటాడు, హబక్కు కూడా అదే మాట మాట్లాడుతుంటాడు. తర్వాత నహుము కూడా 2వ అధ్యాయము 1వ వచనం ఒక మాట చదవండి. లయకర్త అంటే ఎవడు? వాడు అపవాది. లయకర్త వాడు ఏం చేస్తాడు, నువ్వు చేసిన పాపాన్ని కప్పిపెట్టడానికి 100 అబద్ధాలు చూపిస్తావు లేక. ఇప్పుడు వీళ్ళంతా పట్టుకున్న వాళ్ళంతా అంతే కదా, అబద్ధాల మీద అబద్ధాల మీద అబద్ధాలు. అందుకని చూడండి, లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గములకు ఏం చేయాలా, కావలి కాయము. మన జీవితాలు, దుర్గం అంటే మన జీవితం, మన జీవితానికి, మన పిల్లల జీవితానికి, మన కుటుంబానికి, మన పట్టణానికి నాశనం రాకుండా, పొల్యూషన్ రాకుండా యవనస్తులే కావలి ఖాయం. అంటే నీ యొక్క మరి ప్రాంతంలో యవనస్తులను సరి చేసుకో. తల్లిదండ్రులు దేవుని లెక్క అడుగుతాడు, ఇదిగో నీ కొడుకు, నీ కుమారుడే చూడు పొల్యూషన్ తీసుకొచ్చినాడు, వాడు ఒక డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి వాడిని చూసి ఇంకొకడు, వాడిని చూసి ఇంకోడు, ఒకడు దేవుడికి విరోధమైన విధానంలో లవ్వేఫెస్లో చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు, వాడిని చూసి ఇంకొకడు. ఇలా విషమైనటువంటి సర్పాల్లాగా మనుషులు ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు ఎంతగా నొచ్చుకుని ఉంటాడు. ఇదంతా చేసేది ఎవరంటే దైవికమైన జ్ఞానం లేని వాడు, భూ సంబంధం. అదే దయ్యముల జ్ఞానము, దయ్యముల బోధ కూడా అంట. అంటే పాపం చేయడానికి ఏ విధానంలో పాపం చేయాలంటే ఒక బుక్కులు కూడా ఉంటాయంట, వాళ్ళు తెచ్చుకుంటారు సిగ్గులని. చూడండి, అది రాసిన వాళ్ళకు సిగ్గులేదు, తెచ్చుకొని చదివే వాళ్ళకు సిగ్గులేదు. మరి వాడు చదివి వాడుకుంటాడు, మళ్ళీ ఓడిపిస్తాడు. పాపము చేయడం కంటే పాపమునకు ప్రేరేపింప చేసిన వాళ్ళకు మరి ఎక్కువ శిక్ష ఉంటుంది. అందుకే ఇక్కడ దుర్గములు అంటే మన జీవితాలు మనం కాపాడుకోవాలి. 3వ అధ్యాయము నహూము 1వ వచనం, నరహత్య చేసిన పట్టమా నీవు శ్రమ. ఇన్ని మాటలు చెప్తున్నాడు దేవుడు, కంటిన్యూగా నహూములో చెప్తున్నాడు ఈ మాట. తర్వాత హబక్కులో అంటున్నాడు, హోషేయ కూడా బాగుతూ ఉన్నాడు. నరహత్య చేసి ఇంకా పర్వాలేదులే ఏమైనా చేయొచ్చు అని ఎంజాయ్ చేసుకున్నాం. నరహత్య అంటే కేవలం ఒక మనిషిని మనము ఆ యొక్క కత్తి తీసుకొని పొడవడం మాత్రమే కాదు, ఒక్కంది కానిది, మనది కానిది మనం ఆక్రమించుకుంటే అది కూడా శ్రమనే, అది కూడా ఒక నరహత్య కిందకే. వేరే వాళ్ళది ఏది మనం తీసుకున్నా కూడా వాళ్ళ మనసు నొప్పించాం కదా, అది నరహత్య. మనం చేసే పనిని బట్టి, మనం చేసే అవివేక పనులు బట్టి, మనం చేసే నీచమైన పనులు బట్టి అవతల వ్యక్తులు హట్ అయినారంటే, అందుకే హట్ చేసినారు అంటుంటారు చూద్దాం, అంటే గుండెకు బాగా ఉంటాయి.
గుండెకి బాధ అయిందంటే ఇంకా చచ్చేవాళ్ళు కూడా గుండె గావు కేక. ఆమె అదే అంటున్నారు, ఎంత కేకలు ఇస్తున్నట్టు ఆమె. అసలు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఒక పిల్లలు మంచిగా ఉండరా అని చెప్పడం కూడా తప్పేనా? దానికి కక్ష పెంచుకుంటారు. మనల్ని కూడా అంతే, మీరు బాగుండాలంటే దానికి అబద్ధాలు చెప్తారు. మనం అబద్ధాలు చెప్పి ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పకుండా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఏ ప్రయత్నము పోయేది నరకానికి కదా. చూడండి, ఇంత ఇదిగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నరహత్య చేయుట చేత పట్టణంలో కట్టించే వరకు శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత. అది ఇక దుష్టత్వం అనేది అంటే ఎన్ని వస్తాయి అన్ని వస్తాయి. మాంత్రిక క్షుద్రశక్తులు అంట, వేరే వాళ్ళ పాపంలో ప్రేరేపింప చేయడం, వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు తిప్పివేయమని దావీదు ప్రార్థన చేసినట్టు మనం ప్రార్థన చేస్తే యెహోవా చేత జ్ఞానం పొందినవాడు. దేవ ఆశ్చర్యకరమైన సంగతులు చూసేలా నా మనోజ్ఞం తెరవండి అని ప్రార్థన చేయాలి. అందుకని ఇక్కడ దుష్టత్వం జరిగించిన చేత కోటను స్థాపించు వనికి శ్రమ, జనములు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలవుదురు. ఇది ఇంకెంత బాగా ప్రయాసపడుదురు. వాళ్ళని చెప్పి వీళ్ళని చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చూసుకొని నా పిల్లలకు నా భార్య కంటే నీ భార్య ఆడ ఒప్పుకోదు, నీ పిల్లలు కూడా ఒప్పుకోరు. ఎవరిదేమన్నారు నాన్న, నేను చెప్పినామా నీకు, నువ్వు తెచ్చినావు నువ్వే నాశనం అయిపోతావు. అరే నేను పోతున్నానా, నరకానికి తీసుకుపోతున్నారు, మీకోసమే కదా చేసింది, నా భార్య కోసం చేసినా, నా పిల్లల చదువుల కోసం చేసినాను ఈ పని అంటే వాళ్ళు ఒప్పుకుంటారు. ఏమన్నా ఒప్పుకోరు, ఏమో చేయమన్నారు అంట. చూడండి తేటగా ఇక్కడ మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ. అందుకనే మనం ఒకరి కోసం కాదు, జనములు ప్రయాసపడుతూ కానీ అగ్నిపాలవుదు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనములు ఏం చేస్తారట, క్షీణించుదురు. క్షీణించడము అనే మాటలో కేవలం ఒక వ్యక్తి సన్నగా అవడం అనేది కాదు, లోపల కుళ్ళిపోతుంటారు. అందుకే కొంతమంది అంటుంటారు, వాళ్ళు ఊరుకోకుండా కుళ్ళుకుంటుంటారు అంటుంటారు కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాంటి నేచర్ ఉండకూడదు. ఎంతైనా ఉంటే యథార్థంగా బయటకే మనం మనదంతా కూడా చెప్పుకొని మనం ప్రశాంతంగా ఉంటే మంచిది. లోపల అంటే థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఈ మధ్య చాలా మందికి జ్వరము దగ్గు జలుబు వస్తుంది కదా. ఆ దగ్గినప్పుడు ఆ యొక్క కప్పం బయటికి వచ్చే వరకు మనం ఎలా ఉంటుంది, అన్ఈజీగా ఫీల్ అవుతుంది. అవునా కదా. అది రావాలని పదే 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 అని అది వచ్చే తర్వాత ఫ్రీ అయిపోతాం. సేమ్ ఇది కూడా, నువ్వు ఏదైతే కప్పి పెట్టుకుంటో అది నీ లోపల ఇంకా ఏమవుతుంది, వేరే వేరే వాటిని ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకా ఎక్కువగా ఇలా కొంచెం ఐ లోపల పోతే ఏంటి అనే లోపల వెంటనే అంటాడు వైరల్ ఇన్ఫెక్షన్ అంటాడు, లేకపోతే నీకంతా ఊపిరితిత్తుల్లో అవేనాయి ఇవైనాయి ఏమేమో చెప్తుంటారు. అందుకే ముందే మనం ఎంత ఇదిగా మనలో దేవునికి విరోధమైనది ఏదన్నా అదంతా మనం తొలగించుకోవాలి. అలాగనే మన యొక్క సంతోషాన్ని అందరితో మనం షేర్ చేసుకుంటూ అందరూ కలిసి దేవుని స్తుతిస్తే అది ఎంత ఇంపైన సువాస యాగము. 67వ కీర్తన ఇప్పుడు చదివారు కదా, 1-2 చదవాలి. 67, 1-2. అది దేవుని మార్గం తెలియబడాలంటే మనం ఏం చేయాలంట, చదవమా. అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. అది మన కష్టార్జితంతో కాదు, నీ కష్టార్జితం ద్వారా దేవుడు ఆశీర్వదిస్తేనే. అందుకే దీనికి రిలేటెడ్ వాక్యం 138:2 ఉంది, చదవండి. 138:2. నిత్యంగా నీవు నీ చేతులు కష్టార్జితం కాదమ్మా, నిత్యంగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించడం నీవు తండ్రి. 105 కరెక్ట్. 138 కూడా చదవాలి తర్వాత. నిశ్చయంగా అంట. అక్కడ ఏమన్నా అనుమానం ఉందా? లేదు. 100% నీ కష్టార్జితం దేవుడు తీరుస్తాడు. మెర్సీ అంది ప్రే చేసేటప్పుడు, టీచర్ అన్ని దేవుడు మాకు ఎంత రిలాక్స్ ఇచ్చిన టీచర్ అండి, నాకు ఎంత సంతోషమైంది టీచర్. నిశ్చయంగా అంటే నీకు వచ్చినటువంటిది వేరే వాళ్ళు అనుభవించరు, శత్రువు అనుభవించకుండా అనవసరంగా వేస్ట్ కాకుండా ఉపయోగకరమైన వాటికి. తనకు రిలాక్స్ వచ్చింది, తన తండ్రికి తన తండ్రికి ఇంట్లో వాళ్ళకంతా అట్లా ఉండాలి డిఫరెంట్. అందుకే నగరంకే చెప్తున్న మూల స్థానం. యూదా కుమార్తెలు యెహోవా యందు ఆనందించును గాక. వాళ్ళు యెహోవా యందు ఆనందించు కాబట్టి కుటుంబాలకు వాళ్ళు వడ్డీ తెచ్చే బిడ్డలుగా ఉన్నారు. ఎంత ఇదిగా షల్లూము కుమార్తెలు మందిరము కట్టినారు కదా, ఎంత ఇదిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తర్వాత కొంతమంది తప్పుడు బోధన, ఇప్పుడు ప్రవక్తలు లేరు, అప్పుడున్న ప్రవక్తలు అన్నారు.
అపోస్తుల కార్యం 21:8 ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు 4 ఎవరు? ప్రవచించేవాళ్ళు. ప్రవచించే ప్రవక్త. తప్పుడు బోధన వినొద్దు. నేను 2-3 సార్లు చర్చలో చెప్పేటప్పుడు విన్నా, మీరు అక్కడ పోద్దు ఇక్కడ పోద్దు అంటే పోద్దని చెప్పడం మంచిదే, వేరే వాళ్ళ మాటలు వినొద్దడం చెప్పడం మంచిదే, కానీ ప్రవక్తలు లేరు అని చెప్పకూడదు. ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కొత్త నిబంధనలు లేరని ఎలా చెప్తావు నువ్వు? అన్న ప్రవక్తి కదా, ప్రవక్తినా కదా, ప్రవచించింది కదా యేసుప్రభు గురించి. సిమియోను ప్రవక్త కాదా? తర్వాత పేతురు వీళ్ళంతా కూడా పౌరు వీళ్ళంతా ప్రవచించలేదా వీళ్ళు? మళ్ళీ తర్వాత మీ తదనంతరం మీకు, ఇది మీకు మాత్రమే కాదు, మీకు మీ తదనంతరము మీ పిల్లలకు. ఎంత తేటగా అపోస్తల కార్యం 2:38 రాశారు. తర్వాత ఇప్పుడు 38 చదవండి. నీ వాక్యం అంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం అన్నిటికంటే కూడా వాక్యం ఆయన ఏం చేసినంట? హెచ్చించిన. అన్నిటికంటే వాక్యమే బేస్, వాక్యమే ప్రామాణికం, వాక్యమే మనకు ఆధారం. ఆ వాక్యమే నీకు ఐశ్వర్యం. వాక్యం అంటే దేవుని యొక్క మాట. దేవుని మాట యాకోబుకి ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఆశీర్వాదాలు వచ్చింది. అంతవరకు ఆశీర్వాదాలు అవి కాదు. తేల్చి చెప్పేస్తున్నాడు, దేవుడు నువ్వు ఆశీర్వదిస్తేనే నేను ఆశీర్వదించబడతాను, నువ్వు ఆశీర్వదించమంటూ నేను వదలు కాక వదలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరం ఏ తండ్రి అయిన దేవుని దగ్గర మన పితరులు ఇచ్చిన ప్రాపర్టీని చూసుకొని ముసుకోవద్దు. అవి ఆశీర్వాదం కాదది. నీకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి. నిన్ను దేవుడు ఆశీర్వదించండి. నువ్వు దేవుని దగ్గర పట్టు వదలక ప్రార్థన చేయాలి. దేవా నువ్వు ఇస్తేనే నేను ఆశీర్వదించబడతాను. నా పితరులు అవన్నీ ఇచ్చిన నేను ఎందుకు భయభక్తి కలిగి ఉంటేనే నాకు అవి ఉపయోగం. లేదంటే 10 ఎకరాలు ఉన్నా కూడా అమ్మేసుకొని 1 ఎకరా లేకుండా ఉన్నోళ్ళు లేరా? ఆశీర్వాదం లేదా? అదే 1 ఎకరం ఉన్నాళ్ళు దేవుని ఎందుకు భయభక్తి కలిగి సమృద్ధిగా జీవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చుడు. సామెతలు 10:22 తేటగా రాయబడి. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం నిజమైన ఆనందం. యాకోబు ఇంత సంపాదించినా కూడా ఏనాడే నాకు సంతోషం ఉంది ఆనందం ఉంది అన్నాడా? లేదు. 21 సంవత్సరము బాధ వేదనతో ఎప్పుడు ఏడ్చుకుంటూనే అన్నాడు, మీ నాన్న నా కష్టార్జితం అంతా దోచుకున్నాడు, మీ నాన్న ఇలా చేశాడు, మీ నాన్న అలా చేశాడు, ఎండకి ఎండాను, చలికి చిలికింది నా శరీరం, వర్షానికి దచ్చింది నా శరీరం. ఒక పనివాళ్ళలాగా, అల్లుని పనివాళ్ళలాగా చేసినాడు. ఎంత బానిస బ్రతుకు బ్రతుకున్నాడు. యాకోబుకి అర్థమైపోయింది, ప్రభువా నేను ఎంత తప్పు చేశాను నిజంగా. అక్రమమైన విధానంలో ఆ యొక్క ఆశీర్వాదాలు నేను సంపాదించుకోవాలని అనుకున్నా, వద్దు. అప్పుడు అది అంతా మా అన్నది అనే తీసుకో నువ్వే అని అన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క సమాధానం ఇద్దరికి వచ్చేసింది, దేవుడు ఆశీర్వదించిన తర్వాత నీ పేరు ఇక మీద యాకోబు కాదు, పేరు అడిగితే యథార్థంగా చెప్పినాడు, నువ్వు ఇక మీద ఇస్రాయేల్ అంటే ఆశీర్వదించబడ్డ జనాంగం. చూసారా, ప్రపంచం అంతా ఎవరు ఇస్తారంటే దేవుడు ఆశీర్వదించిన జనాంగం, దేవుడి చేత ఆశీర్వదించబడినటువంటి జనాంగం, దేవుని సొత్తు వాళ్ళు. నా ప్రజలు అన్నాం, అందరు నల్ల, వీరు నా ప్రజలు. కానీ మళ్ళీ యేసే రక్తంలో మనమందరినీ తన ప్రజ చేసుకున్నాం. అదే ప్రకటన 7వ అధ్యాయంలో ప్రతి జాతి, ప్రతి తెగ, ప్రతి వంశం కూడా తన సొత్తుగా చేసుకుని, అంటే ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరు ఆయన రాజ్యవారసులు కావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరు మన దేవుని చేత ఆశీర్వదించబడాలి. కానీ మన సొంత కుయుక్తిలో నరహత్య చేసి అక్రమంగా లేకపోతే ఇతరులను దోచుకొని చేస్తే అదంతా వేస్ట్, అది అగ్నిపాలైపోతుంది, అది వ్యర్థం, దాని ద్వారా సమాధానం ఉండదు. తేటగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడకుని జనుడు ఆ విధంగా చేస్తే క్షీణిస్తారు. ఇది సైన్యంలోకి అధిపతి యెహోవా చేతనే ఎగును కదా. దేవుని ద్వారానే మనం బ్లెస్సెడ్ అవుతాం. ఏలైనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గురించిన జ్ఞానంతో నిండి ఉండును. ఇప్పుడు భూలోకం అంతా కూడా యెహోవాను గురించిన జ్ఞానం గురించే సర్చ్ చేస్తున్నారు. ఇలా అనేక మంది దేవుని వైపు తిరుగుతున్నారని ఆర్ఎస్ఎస్ వాళ్ళకు బాధ అనిపించి క్రైస్తవులు ఎక్కడ పడితే అక్కడ చంపడం, దేవాలయాన్ని కూల్చడం. కారణం మనం ఎంత అభివృద్ధి పొందుతుంటే సైతాన్ని అంత వాడు ఇంకా అయిపోయాడు, తల బాదుకుంటుంటాడు, బద్దలవుతుంటాడు. అలాంటప్పుడే మనం ఆత్మీయంగా ఎదగాలే కానీ కరిగిపోతుంది. ఎన్నెల్ల శోధనలు వచ్చి ఎన్ని వచ్చినా కూడా దేవా నీ ఆశీర్వాదం నాకు కావాలని. ఇంకా ఆశీర్వాదం ఏంటి అంటే మనం చూసుకుంటే దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే దేవుడే మనకు డబ్బిచ్చి, దేవుడే మనకు అన్ని ఐశ్వర్యాలు ఇచ్చి, ఇల్లు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి అవన్నీ ఇస్తే ఆశీర్వాదము అని అనుకుంటాం. దానికంటే కూడా
ఆశీర్వాదం ఏంటంటే చూడండి, గలతీ 5:22 అదే అక్షరం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలతో, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. నువ్వు ఎంత సంపాదించినా కూడా దేవుడి ద్వారా రావచ్చు మేబీ, కానీ ఆశా నిగ్రహం లేకపోతే అన్ని కోల్పోతారు. ఎస్ ఆర్ నో? అది నిజమైన సంతోషం. అంటే ఈ వీటి ద్వారా కాదు, అమ్మ నాకు కారు ఇచ్చిన దేవా నీకు వందనం, అది అస్సలు సంతోషమే కాదు. ప్రభు నా జీతం పెంచినా కాదు, జీతం తక్కువ ఉన్నా కూడా ఎక్కువ దేవుడు ఆశీర్వదిస్తాడు. మేము ఉద్యోగం చేసేటప్పుడు కంటే ఇప్పుడే బాగా సంతోషిస్తాం. అలాగనక ఎంత నాకైతే ఎంత స్థుతిస్తానని దేవుడు. ఏంది ప్రభా అసలు ఎట్లా పెట్టినారు గవర్నమెంట్, ఏం పని చేయకుండా ఏంది మాకు వేలు. అందుకే వద్దు ప్రభా నీ పని చేయాలి. అప్పుడు దేవుని పని చేస్తే దేవుడు కదా మనకు అది ఆశీర్వదించింది. నో ప్రాబ్లం, అప్పుడు హ్యాపీగా ఉంటాం. అదే 24 గంటలు దేవుడి సన్నిధిలో ఉండకపోయినా 2 గంటల 40 నిమిషాలు ఉంటామని మీకు చెప్పాను. అదే నిజమైన ఆశీర్వాదం. నేను మొన్న చెప్పినాను, మరుసటి రోజు హ్యాపీగా కనిపించినాను కదా. దైవ చెల్లి కొంతమంది అదే చెప్తుంటారు అన్నమాట. అంటే దేవుని యొక్క సమయాన్ని దొంగిలిస్తే మనం ఏమైపోతాం చెప్పండి, ఏమవుతాం? ఇది దేవుని సమయాన్ని దొంగిలిస్తే మనం ఏమైపోతాం? ఇంత సింపుల్ క్వశ్చన్ చెప్తే కూడా మీకు అర్థం కాలేదా? దొంగలం అవుతాం కదా. మళ్ళీ నువ్వు దొంగవనంటే ఏ ప్రభా నేను దొంగనా, ఇక్కడ నీదేం తీసుకోలేదు ప్రభా, అబ్బా నేను ఒక్క పైసా కూడా తీసుకోను ప్రభా, పైసా కూడా తీసుకోమని మళ్ళీ నా సమయాన్ని అంతా దొంగిలించారు. నేను దశమ భాగం అనేది నాకు ఇవ్వాలి కదా, యాడిస్తున్నావు అంటారు. దొంగలం కావద్దున్నాం. దేవుడు యెహోవాని గురించిన జ్ఞానం ఉండేవాళ్ళు ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వడానికి ఇష్టపడతారు. వాక్యం చదవడంలో, ప్రార్థన చేయడంలో, ప్రకటించడంలో. ఎందుకంటే ప్రభువులలో పాలు పొందినాం కాబట్టి ఖచ్చితంగా ప్రకటించాలి. అది దేవుడు యెహోవాని గురించిన జ్ఞానం కలవాళ్ళు ప్రకటించడానికి ప్రయత్నిస్తారు. యెహోవా జ్ఞానం కలిగింది కాబట్టి ఇందిరా 4-5 ఏళ్ళ నుంచి అసలు నేను వాక్యం చెప్పాలని భయపడి 2020లో ధైర్యంగా చెప్పింది. మొదట కొంచెం ఇదైంది, రెండోసారి బాగా చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాని గురించిన జ్ఞానం ఉండేటటువంటి వాళ్ళు ఈ విధానంలో ఆత్మీయంగా వాళ్ళు నడిపించబడతారు. అందుకే 67వ కీర్తన ఇంకా చదవమా, అట్లనే పెట్టుకోండి. 67వ కీర్తన. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వాదించును గాక. దేవుడు మమ్మల్ని ఎందుకు అంటే మేము దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాం, దేవునికి భయపడుతున్నాం, లోబడుతున్నాం. దేవుడు అంటే మాకు ఇష్టం, నేను కూడా ఆయనకి ఇష్టం. అందుకు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కరుణించి ముఖకాంతి ప్రకారం మనల్ని కరుణిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ముఖకాంతిని ప్రకాశింపజేస్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ప్రజలు నిన్ను స్తుతించాడు. మరి దేవుడు నిన్ను కరుణించి ఆశీర్వదించి నీకు విద్య, ఉద్యోగము, ఇల్లు, పిల్లలు అన్నీ ఇవన్నీ ఇస్తే మరి ఎక్కడ స్తుతిస్తున్నావా? ఎక్కడ? ప్రజలందరూ అంటున్నారు. అంటే ఎవరెవరైతే దేవుని వేలు పొందుకున్నా వాళ్ళందరూ 100% స్తుతించాలి. ఎవరైతే దేవుడు చేసిన వేళను మర్చిపోయి విశ్వాసఘాతకులు అవుతారో మళ్ళీ మొదటి స్థితి వాళ్ళకు వస్తారు. ఎందుకంటే 10 మంది కుష్ఠరోగులు బాగైతే ఎంతమంది వచ్చినారు? ఆ ఒక్కడు మాత్రమే లైఫ్ లాంగ్ కుష్ఠులు లేకుండా ఉన్నాం. కానీ మిగతా 9 మందికి అప్పుడేం బాగైందని సంతోషించి గంతులు వేసుకుంటా హాయ్ బాయ్ అనుకుంటూ పోయినారు. తర్వాత మళ్ళీ కుష్ఠం అంతేనా? అప్పుడు ఏసై కూడా బాగు చేయలేదు. ఎందుకంటే శపించబడిన వాళ్ళ నా దగ్గర నుంచి పోండి, మీకు చాయిస్ ఇచ్చా, విశ్వాసఘాతకులు అయిపోయినా. అందుకనే దేవుడు చేసిన మేళ్ళలో దేనిని మరవద్దు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఆ మొదటి గుంట దగ్గరికే మనం వచ్చే పరిస్థితి వద్దు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రజలందరూ అంటే ఎవరెవరు మేలు పొందినారో అందరు కలిసి, నేను అందుకే పాడేటప్పుడు అందరు పాడండి, ప్రార్థించేటప్పుడు అందరు ఏకీభవించండి అని చెప్పేది. అందుకే ప్రజలందరూ నేను స్తుతించు. ఆ స్థుతులు దేవుడికి ఎంత ఇంపారెన్స్ ఆశ్రయాగం. చదువు. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. న్యాయమును బట్టి జనములకు ఏం చేస్తాడంట దేవుడు? కాబట్టి మనం చేసే పని న్యాయమా కాదని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు న్యాయం అడుగుతాడు. నువ్వు కాలేజీకి ఎలా పోతావు, స్కూల్కి ఎలా పోతావు, పనికి ఎలా పోతావు, దేవుని సన్నిధికి ఎలా వస్తావు, నువ్వు రోజుకి ఎన్నిసార్లు తింటావు, వాక్యం ఎంత చదువుతున్నావు, లెక్కలు. న్యాయవంతుడైన దేవుడు మనల్ని లెక్క అడిగితే మన లెక్క సరిగా ఉండాలి. తర్వాత భూమి మీద ఉన్న జనులను ఏలెదవు. భూమి మీద ఉన్న జనులు అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏంటి?
ఏలెదవు. దేవుడు తన పిల్లలు ఏలికగా చేయడానికి సమస్తము లోబర్చుకోండి అని చెప్పాడు. దేవుడు ఏలేటటువంటి దేవుడు మనకు ఏమని చెప్పినా అంటే మీరు ఏలుడే అన్నాడా? మీరు దాసులుగా ఉండుడే అన్నాడా? అదే ఆది కాండం చదివితే ఎంత ప్రేమగల తండ్రి. వీటన్నిటిని నీ చేతికి అప్పగిస్తున్నా, వీటికి నువ్వే పేరు పెట్టాలా, నేను పెట్టను. ఎంత ఇది చూడండి. ఆదాము ఏ పేరు పెడితే అదే పేరు శాశ్వతం అయిపోయింది. అంతగా ప్రేమించిన దేవుడి నుంచి వేరైపోయినటువంటి ఆ యొక్క ఆదాము అవ్వల దేవుడు క్షమించలేదు, బయటికి తీసుకొచ్చినాడు. కాకపోతే కనికరించాడు. క్షమించడము ఒకటి, కనికరం ఒకటి. కనికరంతో మళ్ళా వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ యొక్క పాపమును తుడిచివేశాడు. ఆయన బలై దేవుని బాధ పెట్టే విధానంలో, ఆయన గుండె కొత్త చేసే విధానంలో మనం మారకూడదు. నిజమైన ఆశీర్వాదం అంటే ఆత్మ జ్ఞానం మనం కలిగి ఉండాలి. చదవమా ఇంకా. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయుగాక. జనములు సంతోషించు. ఎక్కడ సంతోషిస్తారంటే దేవుల్లో, ఆక్రమించుకొని కాదు, అన్యాయంగా వచ్చే దానిలో కాదు, వాక్యములో సంతోషించు ఉత్సాహధ్వని చేయుగాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు. అదే ఇదే అండర్లైన్ చేసుకోండి. ప్రజలు నిన్ను, ప్రజలందరూ నిన్ను. ఈ మాట ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు నా మైండ్లో. అందుకనే నేను ఏం చేస్తానంటే సండే స్కూల్ పిల్లలందరూ పెట్టుకుంటా. ఆ చిన్నప్పుడు అంటే 5వ తరగతి నుంచి నేను సండే స్కూల్ తీసుకున్నాను. వాళ్ళకి అందరికీ ఊరికే స్థుతి చేయండి అంట. నాకు ఏది వస్తే అని చెప్తున్నాను. గట్టిగా వస్తుందంట మా మమ్మీ, ఏది మేము ఏం చేస్తున్నారంటే స్థుతించమన్నారు కదా, స్థుతిస్తున్నారు పిల్లలు అని చెప్తారు. ఇలా అంటే ఏ స్వత్వం ఏ స్వత్వం అదే ఎక్కువ ఎత్తుతాం. యెహోవా నా కాపరి. అరే మీకు ఏది వస్తే అని చెప్పాను అని చెప్తాను. ఏది వాక్యం వస్తే అది చెప్పండి, ఇంకా అదే స్థుతించడం అంటే అంట. వాళ్ళకి స్థుతి అంటే ఏమే అర్థం కాదు కదా. ఆ వయసులో ఏమర్థం అవుతుంది? మీరు ఎంత సండే స్కూల్ పిల్లలు వాక్యాలు వచ్చు కదా, వచ్చాక మరి కాబట్టి ఇంకా అవే చెప్పండి, ఇంకా నేను కూడా అవే చెప్తామన్నా. కరెక్ట్గా చూస్తుంటారు. తెనికల దగ్గరే మాకు ఇంత దూరం ఉండదు, పక్కనే చర్చి పక్కలోనే మా ఇల్లు ఉండదు. ఏంది ఏమి అందరూ స్థుతిస్తున్నారు, దేవుడు స్థుతించమన్నారు. చిన్న చిన్న వాక్యాలు నేర్చుకోమంటున్నారు, కంటతో నేర్చుకోమంటుంది మా మమ్మీ. అంటే ప్రతి వారము ఒక అధ్యాయం నేర్చుకోవాలి, ప్రతిరోజు ఒక వచనం. అప్పుడు మేము అన్నీ చిన్న చూసి ఎన్నుకుంటాం. 67 చిన్నవి ఉంది కదా, దాన్ని నేర్చుకుంటాం. 117, 134 అట్లా అనమాట. దాంట్లో ఎంత అది చిన్నదే కానీ ఎంత అర్థం ఉంది. ప్రజలందరూ నిన్ను స్తుతించుగాక. స్తుతుల మూలం ఆశ్రయ దేవుడు. స్తుతి చేయడం ఇంపైన శ్వాసయాగం. స్తుతుల పైన ఆశీనుడై వాళ్ళని ఆశీర్వదిస్తాను. అందుకే మీరు ప్రతి దాంట్లో స్తుతించండి. నేను నా స్టూడెంట్స్కి అందరు కూడా అదే చెప్తాను. ప్రతి దానికి ముందే మనం చేసే ప్రార్థన ఒకటి కాదు, దేవుని ఇచ్చినందుకు వందనాలు. ఇవ్వమని అడగొద్దు, దేవుని ఇచ్చినందుకు వందనాలు, పిల్లలు ఇచ్చినందుకు వందనాలు, వివాహం జరిగినందుకు, సాటైన సార్ పంపిన దేవా వందనాలు, ఇల్లు కట్టినందుకు నీకు వందనాలు, ఇల్లు పునాది ఇంకా పునాది వేసినందుకు వందనాలు. వేస్ట్ అంటే నువ్వు వందనాలు చెప్తుంటే దేవుడు ఎంత ప్రేమ గల తండ్రి కదా. అవునా కదా. ఇదిగోమ్మ గోంగూర అంటే ఇదిగోమ్మ పాలకూర అంటే, అవునా కదా. ఎంత ప్రేమ. మనుషులకే ఇంత ఉంటే దేవుడికి ఎంత రోషం ఉంటుంది. ముందే నా పిల్లలు చూపించారు, మా మమ్మీ చాలా మంచిది, మా డాడీ చాలా మంచాడు, నాకు ఈరోజు 5 రూపాయలు ఇస్తుంటే నేను 10 ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎంత ఇదిగా దేవుని స్తుతించాలి. స్తుతులతో మనం నింపే వారంగా ఉన్నాడు. చివరి చదువు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు ప్రజలందరూ అంటే ఆయన ప్రజలు, ఇప్పుడు భూదిగంత నివాసులందరూ అంటే ఆయన మీద ఏం కాదా? భయము భక్తి అవుతున్నది. అట్లా అవుతున్నారని అమ్మవారికి భయం అయిపోతుంది. కాబట్టి మనం స్తుతించకుండా మానవద్దు. దేవుని గురించిన జ్ఞానంతో మనం ఉందాం. యెహెజ్కేలు 11:16. యెహెజ్కేలు 11:16. అది చక్కని పొలము గల పచ్చని ఒలీవ చెట్టుని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నాడు. ఇక్కడ ఏమైందంటే దేవుడు మంచి ఒలీవ చెట్టు అని, శ్రేష్టమైన నా పిల్ల చాలా మంచిదని, అదని ఇదని ఆత్మీయంగా ఎంత సౌందర్యంగా నిన్ను సౌందర్య రాశిగా చేయాలనుకుంటాను. యెహెజ్కేలు 16 మీరు చదువుకోండి. తేటగా అక్కడ రాయబడి 28 కూడా ఎన్నో మేలు దేవుడు చేస్తే మనము విర్రమిగి గర్విస్తే అదిగో ఇలాగనైతే కాలిపోయే జీవితం, కాల్చబడే జీవితం ఉంటుంది, నరక అగ్ని దండకాలు అవుతుంది. దేవుడి ప్రేమను ఎంత ప్రేమ అంటే ఆయన అంత ప్రేమ. ఎందుకు అంటే చూడండి, 1 కొరింథీ 15:30 చదవండి. 1 కొరింథీ 15:30.
మోసపోకుడి దేవుడు దుష్ట సాంగత్యము మంచి నడవడి ఏం చేస్తుంది? పాడు చేయు. మంచి నడవడి గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు మంచి నడవడిలో మంచి వాళ్ళతో సహవాసంలో ఉండు. వేరే సహవాసంలో ఉన్నావా బ్లెస్సింగ్స్ అస్సలు రాదు. మళ్ళీ 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 చెప్తున్నవి. మన సహవాసాన్ని ఎప్పుడు మీరు విడిచిపెట్టదు. దుష్ట సాంగత్యం మంచి నడవని ఏం చేస్తాంగా పాడు చేయలేదు. ఇప్పుడు ఈ వాక్యం నేను ఈరోజు ఈ వాక్యం చెప్తాను కానీ నేర్చుకున్నాను. పిల్లలు ఎంత చక్కగా తర్వాత చూడండి. ప్రకటన 21:1-5 కంటెక్ట్ చేయండి. ఇది తర్వాత లేదు. ప్రకటన 21:1-5. అందుకనే కొత్త ఆకాశమును షారన్ నువ్వు చదివినా కదా ఇంకోటి కావాలి చదువు. అంతటా నేను కొత్త ఆకాశంను కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిన సముద్రం ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భక్త కొరకు తన్ను తానే అలంకరించుకోండి. ఇక్కడ సిద్ధపాటు అంటే వివాహం సిద్ధపాడని కాదు. కన్యగా తనను తాను సిద్ధపరచుకుంది అనింది. ప్రకటన 19లో ఆ మాట ఉంటుంది. పరిశుద్ధమైన కన్యకగా పిలువబడిన కన్యకగా తన్ను తాను మనం కూడా వధువు కన్యకగా యేసయ్యకు మనం ప్రదానం చేయబడినాం కాబట్టి ఒకరు ఎవరో సిద్ధపరచాలి, మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మన భక్తి నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? దేవుని యందు భక్తి విషయంలో నీకు నీవే ఏం చేయాలా? సాధకం చేసుకోవాలి. ఇవన్నీ ఎలాగ చూడకుండా వస్తున్నాయంటే ధ్యానం చేస్తే మనకు అన్ని దేవుని గుర్తు చేస్తాయి. ఊరని ఊటగా ఉంటాయి. అందుకే జీవజల నదులు నీలో ఏమైతాయంట? ఊగుతాయి జీవజల నదులు. అందుకే యెషయా 35లో అదంతా చదివితే ఎండిన భూమి ఉల్లసించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వల్లే అది బహుగా పీల్చి ఉల్లసించును, అది ఉల్లసించి సంగీతంలో పాడును, లెబానోను సౌందర్యం దేవుడు కనిపిస్తాడు. ఇంకంతకంటే ఏం కావాలి? మనం ఏం చేయాలి? సడలిన చేతులను తొట్టిల మార్గాలను దృఢపరచాలి. తత్తలేని హృదయంతో ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉంటుంది, ఏం కాదు. ఏమైతే మాకు కథ చెప్పినా ఏం కాదు, నువ్వు ఒక్కదాని ఏం కాదు, దేవుడు మీతో కూడా ఉంటాడు. ఇప్పుడు ఆ ఇంట్లో వెళ్ళి అక్క కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడికి ఇస్తూ ఉంటాడు. ప్రశాంతంగా మనం కట్టుకున్న ఇంట్లో ఉంటే మనకి ఎంత ఆశీర్వాదమా కాదు, సంతోషం. అది మనం చేసుకున్న అన్న మనం తినడం కంటే వేరే వాళ్ళు చేసి పెట్టింది ఇష్టమా, మనం చేసింది ఇష్టమా? మరి తృప్తి ఉంటుంది కదా మళ్ళీ అట్లా. అందుకనే మన ఇళ్ళలో మనం కట్టుకున్న ఇళ్ళలో వేరొకరు కాపురం ఉండకూడదు. వేరొకరంటే బంధువులు అసలు ఉండొచ్చునేది తప్పలేదు, వాక్యము నెరవేర్చలేదు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ ప్రకటన 1-5 దాకా చదివితే మీ దుఃఖ దేవుడు సాఫ్ చేశారు. చాలా ఉంది, చదవాలి. అలాగే ప్రకటన 22:1-5 దాకా చదివితే కూడా ఆయననే మనకు దీపంగా ఉంటాడు. ఆ వాక్యమే అక్కడ జీవవృక్షం ఉంటుంది. దాని ఆకులు మనకు స్వస్థతనిస్తాయి. ఆకులు అంటే ఇదిగో జీవవృక్షం అంటే ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా జీవవృక్షం. బైబిల్ గ్రంథం జీవవృక్షం అయితే మరి అధ్యాయాలు ఉన్నారంటే అక్కడ కొమ్మలు రెమ్మలైతే ప్రతి వచనము ఆకు. వచనం నువ్వు నేర్చుకుంటే నీకు స్వస్థత. అరికాల ముందు నన్నెత్తి వరకు ఇస్తాను, లేదంటే అరికాల ముందు నన్నెత్తి వరకు పచ్చి పుల్లు, ఎక్కడ చూసిన పుల్లు అనేది చూడండి. అది ఒకటి థ్యాంక్ ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా 1 ఎక్కడ చూసినాను గాయంలే, పచ్చి పుల్లే, దెబ్బలే, అవి అవి పిండబడలేదు, కట్టబడలేదు, మెత్తన చేయబడలేదు. మా నాన్న ఎప్పుడు ఎక్కువ చెప్పేవాడు మాట. అందుకే మన జీవితంలో నిజంగా మాయని గాయాలు ఏమైనా ఉన్నవేమో దానికి కారణం ఏంటో మనము పశ్చాత్తపడే రిపెంట్ కావాలి. అదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు రండి మనం వివాదం తీర్చుకుందామని. నేను ఇంత రక్తం కార్చి మీకోసమై చేయి చాచి రిక్తుడై పరం నుంచి తిరిగి వస్తే నువ్వు విశ్వాసఘాతుకురాలే ప్రవర్తిస్తే అప్పుడు వచ్చేది ఇదే అన్నమాట. లేదంటే రా మనం వివాదం తీర్చుకో, నేను బాగున్నాను ప్రభా, యథార్థంగా నేను చేసేది మంచిదే అంటావా? రా, నా రక్తం నిన్ను కడిగి శుద్ధి చేస్తుంది. సమ్మతించి నాతో ఉంటే భూమి యొక్క మంచి పదార్థంలో నువ్వు అనుభవిస్తున్నావు. ఎంత తేటగా ఆ 1వ అధ్యాయం చదివితే ఇక ఇవే మన బతుకున్నాం అర్థం చేసుకోవాలి. పైన ఎంత బాగుంది, ఎద్దు తన కామందును ఎరుగును, గాడి తన సొంత వారి దొడ్డిని తెలుసుకున్నాను. ఇస్రాయేల్కి ఏం లేదంట, తెలియదు. నా దేవుడు ఏచించారు, ఎక్కడ నువ్వు బాగా కొన్నావు, ఎక్కడ నీ బ్రతుకు సరి అయింది అనేది మర్చిపోతారు చాలా మంది.
చావు బతుకుల మధ్య తల్లిని కాపాడిన దేవుడు మళ్ళీ మనల్ని కూడా కాపాడితే కదా ఇంటి దగ్గర నన్ను ఎప్పుడు ఉంటుందంటే దేవునికి మనం సరెండర్ అయినాం. మర్చిపోతారు చాలా మంది. చావు బ్రతుకు నుంచి దేవుడు మనం లేవనెత్తింది కదన్న విషయాన్ని మర్చిపోతారు. అందుకని ఇక్కడ అన్నాడు పాపిష్టి జనమ అన్నాడు. ఎందుకు మర్చిపోయినాడు? పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుకు చేపిల్లరా, మీకేంటి శ్రమ. వాక్యము చెప్తే వాడిని చెప్పకుండా చేయడమే ఏంటి శ్రమ. చెరుకు చేయి పిల్లలు అంటే వాక్యం చెప్పే పిల్లలు. వాక్యం చెప్పడం అంటే ఎంత ధన్యత. బాలుల స్థుతులమునమ్మ దేవుడు ఏం చేస్తాడు? అందరూ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? కట్టాడు దుర్గా. నేను చిన్నప్పుడు మా విద్యార్థులందరికీ ఖచ్చితంగా ఎవరన్నా ఏమనుకొని వాక్యం కట్టం చేస్తా, ఆడ సూతులు రాస్తాను తెలిసాక. ఒకసారి వచ్చి కలెక్టర్ ఎవరు అడిగినారు కనుక ఎవరు రాస్తున్నారు, ఇది జ్ఞాన ముఖ్యంల కంటే శ్రేష్టం అంటే ఎవరు రాస్తున్నారని అడిగి మనకు బాయ్స్ స్కూల్లో వచ్చినప్పుడు అంటే అది జ్ఞానం ముఖ్యంల కంటే శ్రేష్టం అనేది అది సూక్తి ఒకటి రాయొచ్చు, తర్వాత ఒకటి ప్రావర్స్ అన్న సామెత ఒకటి సూక్తి 2 రాయొచ్చు. అప్పుడు అన్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ఇదేనంటే ప్రావర్స్, ఇట్ ఈస్ ద బైబుల్ సేస్ అంతే సింపుల్. ఎందుకంటే అది జ్ఞానంతో కూడింది కదా. ఆయన తెలిసింది కావాలని అడుగుతాం అన్నమాట ఎట్లా రాస్తున్నారు. కాబట్టి మనం ధర్మం చూస్తే దాన్ని మనం కాపాడితే అది మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షిత, వృక్షో రక్షితి రక్షిత. నువ్వు వృక్షాన్ని రక్షించకుండా వృక్షాన్ని అట్టుదని తెంపి దాన్ని పాడేస్తే వద్దు. అందుకని ఇక్కడ ఎంత తేటగా అరికాలు మొదలుకొనట చూడండి. అక్కడ 6వ వచనంలో చదువు. ప్రతి వారి 5 నుంచి ఉంది. 5వ వచనం నుంచి నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకా కొట్టబడు. తిరుగుబాటు చేసి ఇంకా మీ బతుకులు ఎందుకంట చేసుకుంటారు. రండరా మీ బతుకులు సరి చేసుకోండి అంటున్నాడు. చూడండి, మీరేలా ఇంకా కొట్టబడదు. ప్రతి వాడి అంటే ఎవరు? ప్రతి వాడు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలా. ప్రతి వాడు అంటే మరి ఆదాము అవ్వలకి ఇది రాలేదు. తర్వాత క్షమించండి, అబ్రహాముకు ఇస్సాకుకు వీళ్ళకి ఇది రాలేదు. దావీదుకు దానియేలుకు వచ్చిందా? లేదు. ప్రతి వాడు అంటే తిరుగుబాటు చేసిన ప్రతివాడు, ప్రతి దుష్ట సంతానం, ప్రతి సర్ప సంతతి ఇది అలాగా ప్రతి విశ్వాసఘాతకులు. ఇంకా ఎందుకంటే ఎద్దు తన కామందలేదు కానీ వీళ్ళు నా దగ్గరికి రాలేదన్నట్టుగా అది అర్థం. అప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాడి గుండె ఏమైందంట? అది అందుకే నేను అండర్లైన్ చేసుకోండి, గుండె ఎప్పుడు బలహీనం కాదు, దేనికి భయపడదు. మళ్ళీ చెప్తున్నా, ఒక్కోసారి మనకి ఎంత నీరసం అయిపోతుంది, గాబరైపోయి కడుపులో తిన్నాడుగా ఏమేమి అవుతుంటే ఇంకా వెంటనే మనమే కూడా చక్కెర వచ్చినట్టుంది, షుగర్ వచ్చినట్టుంది, అట్లనే కదా వచ్చేది, కళ్ళు తిరుగుతున్నాయి, బీపీ ఎక్కువ అవుతుంది, వెంటనే చెడ్డ తల పూస్తాయి. ఒకవేళ అన్నం సరిగా తినక వచ్చిందేమో నీరసం, లో జ్వరం ఉంటే కూడా వస్తుంది కదా. కాబట్టి దానికి సొల్యూషన్ ఏదో రసం అన్నం తాగడం, ఏదైనా చూసి తాగడం చేద్దాం అనుకోని అసలు ముందు తాగేది తినేది ఆలోచించరు. వెంటనే ఏమైతే పదండి తాగుతారు. ఇంకా భయం ఇంట్లో వాళ్ళందరూ పెట్టేస్తారు. వాళ్ళ భయం ఇంట్లో వాళ్ళందరూ కూడా భయపడుస్తారు. వద్దు, ధైర్యం. అందుకే ప్రతి వానికి ఉండే అంటే ఇప్పుడు వచ్చే రోగాలను బట్టి ఇది ఏమవుతుందో ఇది క్యూర్ అవుతుందో లేదో ఎన్నెంటి ఉంటుందో ఏమో అవునా కదా. ఇప్పుడు వచ్చే జ్వరాలు భయంకరంగా ఉన్నాయి. ఎన్ని రకాలైన జ్వరాలు, డెంగ్యూ అంట, మలేరియా అంట, టైఫాయిడ్ అంట, లో జ్వరం అంట, పై జ్వరము, ఎన్ని జ్వరాలు కదా. తర్వాత బ్రెయిన్ ఫీవర్ తెలుసా మీకు? దాంతో చాలామంది చనిపోతారు. బ్రెయిన్ ఫీవర్ భయంకరంగా చూడండి ఇక్కడ. అందుకని అంటున్నాడు ప్రతి వాడి గుండె బలహీనమైన అంటే ఎవరు? ప్రతి వాడంటే దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయంగా చేసుకోరో వాళ్ళు. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదన్న. అరికాలు మొదలు తల వరకు వాళ్ళు గాయంతోనే ఉంటాం. తేటగా మాట్లాడుతున్నాం. అపవాది అలాగ వాళ్ళను తన మాటలు చెప్పి వాళ్ళని భయపెట్టిస్తుంది. నీకు వచ్చిన రోగంలో బాకాలు లేవో అది ఇది ఏమేమో చెప్తుంది. తర్వాత చూడండి, ఎక్కడ చూసినా గాయంలో దెబ్బలు పచ్చిపున్నాయి, పిండలేదు, కట్టబడే తైలంతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయిన ఎవరి దేశము? విశ్వాసఘాతకుల దేశం. ఇది చాలా చాలా. కాబట్టి ఈ సమయమందు మనము దేవుని యొక్క ముఖకాంతి మన గణ ప్రకాశింపచేయబడి మనమందరం కలిసి దేవుని స్తుతిస్తే అనేక ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రకటన 21:22 ఉన్న బ్లెస్సింగ్స్ అన్ని దేవుడు మనకు దయచేయండి కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సమయమందు వాక్యం చదువుకుందాం.